మందంతా జస్ట్ 35 మార్క్స్ పాస్ బ్యాచ్, జస్ట్ పాస్ బ్యాచ్, బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ బ్యాచ్. మా టీచర్స్కి, మా పేరెంట్స్కి మా మీద చాలా కాన్ఫిడెంట్. అస్సలు పనికిరారు, అసలు వీళ్ళకి జాబ్స్ ఇవ్వడమే కష్టం. వీళ్ళ జస్ట్ పాస్ మార్క్స్కి జాబ్స్ ఎవడిస్తాడు? సో ఖచ్చితంగా వీళ్ళకి జాబ్స్ రావు, ఏమీ రావు అని మా పేరెంట్స్కి కానీ మా టీచర్స్కి కానీ చాలా కాన్ఫిడెంట్. సరే, మనం జస్ట్ పాస్ బ్యాచ్, బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్, వాళ్ళు చెప్పింది కూడా కరెక్టే, మనకి జాబ్స్ ఎవరు ఇస్తారు అని ఆలోచించిన తర్వాత, సరే మనకి ఎలాగో జాబ్స్ రావు కాబట్టి జాబ్స్ మనమే ఇద్దాం. అంటే మనమే మన కంపెనీకి హెడ్, మనమే మన కంపెనీకి తోపు. సో అప్పుడే నేను డిసైడ్ చేసుకున్నా, ఒకరి కింద పనిచేయడం ఏంటి, నేనే 10 మందికి ఉద్యోగాలు ఇస్తా, నేనే ఒక కంపెనీకి హెడ్ అవుతా, నా కంపెనీకి నేనే హెడ్. సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే, బాస్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, జీవితంలో జస్ట్ పాస్ అయ్యామని, ఫెయిల్ అయిపోయామని బాధపడుతూ కూర్చోవటం, జీవితంలో ఎదగలేమని ఆలోచించటం, ఇవన్నీ రాంగ్. ఎప్పుడు ఎవరికి అదృష్టం ఎలా తలుపు తడుతుందో తెలియదు. జీవితం ప్రతి ఒక్కరికి ఒక అవకాశాన్ని ఇస్తుంది. మనం చేయాల్సిందంతా చివరిదాకా ప్రయత్నించడమే, అంతేగాని చేతకాని వాళ్ళలాగా చనిపోవటం, బాధపడుతూ కూర్చోవడం తప్పు. నన్ను కూడా ఎందుకు పనికిరావు, ఎదవ, వేస్ట్, 10,000 జీతం సంపాదించడం కూడా నీకు కష్టమే, నీకు ఎవ్వడు ఉద్యోగం ఇవ్వడు అని చెప్పారు. సరే, సింపుల్ లాజిక్, నేనేం బాధపడలేదు. సరే, ఎవరి దగ్గర జాబు అర్చించడం ఎందుకు, నేనే జాబ్స్ ఇచ్చే స్టేజ్కి వెళ్తా, నా కంపెనీకి నేనే హెడ్ అవుతా. సింపుల్ లైఫ్. నీకు ఎవడు ఉద్యోగం ఇవ్వకపోతే నువ్వే ఒక కంపెనీ పెట్టు, ఆ కంపెనీకి నువ్వే హెడ్ అవ్వు, నువ్వే 10 మందికి ఉద్యోగాలు ఇవ్వు. సో ఇక్కడ జీవితంలో హౌ పవర్ఫుల్ యూ థింక్, హౌ పాజిటివ్ యూ విల్ బీ, హౌ బోల్డ్ యూ బీ, ఛాలెంజెస్ని ఎలా ఫైట్ చేసి నిలబడగలుగుతావు అనేది అతి ముఖ్యమైనది. భగవంతుడు టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి అవకాశాన్ని ఇస్తుంది కాబట్టి అవకాశం కోసం వెయిట్ చేసి చూడండి. నీకెవ్వరూ అవకాశం ఇవ్వకపోతే నువ్వే 10 మందికి అవకాశాలు ఇవ్వు, ఆ స్టేజ్కి నువ్వు ఎదుగు. అంతేకాని నాకు అవకాశాలు రావట్లేదని బాధపడకు.